విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2025 అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మీనరాశి వాళ్ళకి గురువు అతిచార గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. 2025 శని, గురు, రాహు, కేతు గ్రహాలు స్థిరమైనటువంటి గోచారాన్ని ఇస్తూ ఉంటాయి. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు కర్కాటక రాశిలో 5వ భావంలో గోచారం అన్నమాట. మరి అక్టోబర్ 18 గురువు కర్కాటకంలో ప్రవేశం, నవంబర్ 11 గురువు వక్రగతి, అలాగే డిసెంబరు 5 మనకి గురువు తిరిగి మిథున రాశిలోకి ప్రవేశం. ఈ 48 రోజులు ఈ అతిచార గోచారము మీనరాశి వాళ్ళకి శుభప్రదమైనటువంటి ప్రభావం చూపుతుంది. విద్యార్థులకు బంగారు కాలం అని చెప్పొచ్చు. పోటీ పరీక్షల్లో విజయాలు, ఉన్నత విద్య, రీసెర్చ్ అవకాశాలు, గురువుల పెద్దల ఆశీస్సులు, సంతానానికి శుభవార్తలు, పిల్లలు, విద్య, ఉద్యోగం, విజయాలకు తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తాయి. సంతానం కోరుకున్న వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం. అలాగే ప్రేమలో ఉన్న వాళ్ళకి బంధం బలపడుతుంది. కొత్త అనుబంధాలు, సంబంధాలు మొదలవుతాయి. దాంపత్య జీవితం మరింత సుఖమయంగా ఉంటుంది. సృజనాత్మక రంగాల్లో ఆర్ట్స్, మీడియా, లిటరేచర్ వంటి వాటిలో విజయాలు, ఉద్యోగంలో కొత్త అవకాశాలు, బిజినెస్లో క్రియేటివ్ ప్రాజెక్టులు, కొత్త కస్టమర్ల సంపాదన, ఊహించని ఆర్థిక లావాదేవీలు, స్టాక్ మార్కెట్, ఇన్సూరెన్స్, కొత్త అవకాశాలు, వనరులు. ఖర్చులు పెరిగినా కూడా లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు, పెద్దల ఆశీస్సులు, ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సోదరులు కానీ స్నేహితులతో కానీ అనుబంధం మెరుగుపడుతుంది. గురువు 5వ భావంలో ఉండడం వలన మంత్రశక్తి, భక్తి పెరుగుతుంది. సత్సంగం, పూజలు, యజ్ఞాల్లో పాల్గొంటారు. సద్గురువుల దయాలు మీకు లభిస్తుంది. సాధారణంగా ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. ధ్యానం, యోగా, ప్రాణాయామం మానసిక ప్రశాంతతని ఇస్తాయి. వక్రగతి సమయంలో మనకి నవంబర్ 11 నుంచి డిసెంబర్ 8 వరకు మాత్రం పనుల్లో కొంచెం ఆలస్యం అవుతుంది. అధిక ఆత్మవిశ్వాసం ఉండమంటే ఓపిక అవసరం మనకి ఇక్కడ. గురువారం ఉపవాసం ఉండండి. బృహస్పతి స్తోత్రాలను కానీ, దత్తాత్రేయ ఆరాధన చేయండి. గురువుల్ని సందర్శించండి. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో మీ సహకారం అందించండి. వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. అలాగే గురువు సంబంధించినటువంటి దానాలు ఏమైనా ఉంటే చేసుకోండి. అతిచార గోచారము మీనరాశి వాళ్ళకి అంటే ఇక్కడ మనకి గురువుకి సంబంధించినవి అంటే పుస్తకాలు డొనేట్ చేయడం పిల్లలకి, లేదా పుస్తకాలను చదవడము, ఇవన్నీ కూడా మీకు. అలాగే స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు డొనేట్ చేయొచ్చు. అలాగే శనగపప్పును డొనేట్ చేయొచ్చు. నానబెట్టిన శనగల్ని ఆవుకి తినిపించడం, ఇలాంటి పరిహారాలన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇస్తాయి. ఈ అతిచార గోచారం మీనరాశి వాళ్ళకి విద్యా, సంతానం, ప్రేమ, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగంలో శుభప్రద ఫలితాలను ఇస్తుంది. చిన్న కాలమైనా కూడా ఈ ఫలితం చాలా దీర్ఘకాలం ఉంటుంది. జాగ్రత్తలు పాటించండి. సూచించిన పరిహారాలు చేయడం వలన ఈ కాలం చాలా అత్యంత శుభప్రదంగా మారేందుకు అవకాశం ఉంటుంది. జాతకంలో ఎటువంటి దోషాలు లేనప్పటికీ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ కారణంగా గృహంలో సభ్యులు ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి జ్యోతిషాస్త్రంలో చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల గృహంలో కానీ, లేకపోతే నివసించే వ్యక్తుల పైన కానీ మనకి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఉద్యోగంలో కానీ, ఆర్థిక పరిస్థితిలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు, సంతోషకరమైనటువంటి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసము చిన్న పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక మంగళవారం రోజు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాంట్లో దొడ్డుప్పు వేయండి. ఆ ఉప్పు పైన 7 లవంగాలు ఉంచండి. ఆ ఉప్పు పైన ఉంచినటువంటి లవంగాలు, అలాగే ఆ గాజు పాత్రని మీ గృహంలో ఉండే అన్ని గదుల్లో ఒకసారి తిప్పి తీసుకురావాలి. తర్వాత ఆ పాత్రని ఎవరికి కనిపించని ప్లేస్లో గృహంలో మనం పెట్టేసేయాలి, ఒక ప్రదేశంలో. ఇలా చేయడం వల్ల ఏంటంటే అదృష్టం కలిసి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు పీల్చుకుంటుంది. ఇటువంటి పరిహారాలన్నీ కూడా చాలా తక్కువ సమయము అయితే వెంటనే ఫలితాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. జ్యోతిషాస్త్రంలో ఇటువంటి ఎన్నో పరిహారాలు నిగూఢంగా ఉన్నాయి. ప్రతి సమస్యకు కూడా ఒక పరిహారం ఉంటుంది. ఏ సమస్యకు ఎటువంటి పరిహారం పాటిస్తే వెంటనే ఫలితాలు వస్తాయనేది సరైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించండి. అయితే సమస్య ఏదైనప్పటికీ దానికి తగిన పరిహారం పాటిస్తే ఉద్యోగ, వ్యాపార, వివాహ, దాంపత్య, సంతాన, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గృహంలో సభ్యులందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.